తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ విద్యార్థులను నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ యువత బీఆర్ఎస్ తీరుపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ విద్యార్థి బోడా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎందుకు పరామర్శించలేదని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. అదే ఏడాది చెన్నూరు నియోజకవర్గం బబ్బర్చెలక గ్రామానికి చెందిన ఆసంపల్లి మహేష్ ఆత్మహత్య చేసుకున్న బాల్కసుమన్ పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్లోని ఇల్లంతకుంట మండలం సెరిసేడు షబ్బీర్ ఆత్మహత్య చేసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి కనీసం పరామర్శించలేదని కూడా గుర్తు చేశారు. ఆ రోజు హుజూరాబాద్ ఎన్నికలు ఉంటే హుజూరాబాద్ ఎన్నికలు కమలాపూర్లో ఏదైతే ప్రచార కార్యక్రమంలో పాల్గొనికి నీకు సమయం ఉంది, కానీ నీ సొంత నియోజకవర్గంలో బబ్బర్చెల్క అనే గ్రామంలో ఆసంపల్లి మహేష్ చనిపోతే ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావు? ఆ రోజు కనీసం ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడిన పరిస్థితి ఉందా? దానితో పాటు నిన్న మరొక శాసనసభ్యుడు తాడిశెట్టి తను అడిగింది, కానీ బుర్రలో ఇంత కూడా గుజ్జు లేదు. పాడి కౌశిక్ రెడ్డి సిరిసేడు గ్రామంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో సిరిసేడు గ్రామంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇల్లందకుంట మండలంలో 2021 ఆగస్టులో ఉప ఎన్నికల సమయంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరి నీ ఎమ్మెల్సీ పదవి కోసం నువ్వు పైరవి చేసుకుంటున్న సమయంలో షబ్బీర్ అనే ఒక యువకుడు మన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటూ, మరి ఆ రోజు నీకు సో ఎక్కడ పోయింది? మరి ఆ రోజు ఎందుకు షబ్బీర్ ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులని పరామర్శించే ప్రయత్నం చేయలేదని చెప్పి కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. మరి ఈరోజు నిరుద్యోగుల గురించి సభను ఏర్పాటు చేసి నాయకునిగా నేను సభ పెడుతున్నా, నిరుద్యోగులు అందరూ తరలి రావాలని మాట్లాడే రామారావు అలియాస్ కల్లకుంట తారక రామారావు అలియాస్ డ్రగ్స్ రావు కేటీఆర్ని అడుగుతున్న మచ్చర్పాయల్ వాన్, మరి నీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఏదైతే 2000 సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకటేమో నవీన్, సిరిసిల్ల పట్టణానికి సంబంధించి నవీన్ అనే ఒక యువకుడు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటో, మరి నవీన్ చనిపోయినప్పుడు ఆ రోజు మంత్రిగా ఉన్నావు, మరి నవీన్ కుటుంబాన్ని ఎందుకు నువ్వు పరామర్శించే ప్రయత్నం చేయలేదు? నువ్వు ఆ రోజు మంత్రిగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నావు. 25 ఏళ్ళు ఉన్న ఒక పిల్లగాడు నవీన్ అని ఒక పిల్లగాడు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు మరి ఎందుకు నువ్వు ఆ పిల్లగాని ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే బోడా సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ ఆత్మహత్య కానీ, పాక శ్రీకాంత్ ఆత్మహత్య కానీ, కేవలం 2021 ఒకటే సంవత్సరంలో 16 మంది విద్యార్థులు క్లియర్ కట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పి వీడియోలు పెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకుంటారు. వందల సంఖ్యలో ఈ ఆత్మహత్యలన్నింటినీ చూసి సరే మీరు చెలించిపోయి నిజంగానే ఇవన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్. చెన్నూరు నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న రోజు, దానితో పాటు హుజూరాబాద్లో షబ్బీర్ ఆత్మహత్య సంబంధించి ఆ రోజు వచ్చిన కథనము, దాంతోపాటు సిరిసిల్లలో నవీన్ సంబంధించి ఆత్మహత్య చేసుకున్నప్పుడు వచ్చిన కథనము, సునీల్ నాయక్ చనిపోయినప్పుడు సునీల్ నాయక్ సంబంధించి వచ్చిన ఆర్టికల్, దాని తర్వాత పాక శ్రీకాంత్ చనిపోయినప్పుడు పాక శ్రీకాంత్ చనిపోయిందని చెప్పి వచ్చిన ఆర్టికల్, దానితో పాటు కొలువుల కోసం 6 నెలల లోపు 14 మంది 6 నెలల వ్యవధిలో 14 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం పేరు చెప్పని ఆ రోజు వచ్చిన ఒక ఆర్టికల్. ఇది ఇన్ని జరిగి నిజంగానే మీకు సోయి వచ్చింది, చిత్తశుద్ధితో ఎగ్జామ్స్ నిర్వహిస్తారని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువకులందరూ కూడా భావించారు. భావిస్తే మీరు చేసింది ఏందిరా నాయన? మీ 10 ఏళ్ల పరిపాలనలో 2016లో ఎంసెట్ పేపర్ లీక్ 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో ఇంటర్ పేపర్ లీక్ గ్లోబరీనా సంస్థ కేటీఆర్ మిత్ర బృందమైన గ్లోబరీనా సంస్థకి ఇస్తే 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2023 మార్చిలో టీజీపీఎస్సీ ఏదైతే ఆనాడున్న టీఎస్పీఎస్సీ సిడిపిఓ పేపర్ లీకేజ్ అయింది. 2023 మార్చిలో ఈఓ పేపర్ లీకేజ్ అయింది. 2023 మార్చిలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ లీకేజ్ అయింది. 2023 ఏప్రిల్లో ఇంటర్ పేపర్ లీకేజ్ అయింది. మీ 10 సంవత్సరాలలో 8 సార్లు 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి వెళ్ళి మొదలు పెడితే 10వ తరగతి ఎగ్జామినేషన్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు 16 సార్లు వివిధ దశలో వివిధ జాగాలలో పేపర్ లీకులైనాయి. పేపర్ లీక్లైన ప్రతిసారి కూడా నిన్న ఏదైతే ఒక
మాజీ మంత్రి ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న వారి తనయుడు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడిండు యువ నాయకుడు అని చెప్పి. ఆ రోజు సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే. పేపర్ లీకేజ్ అయిందని చెప్పి తనే స్వయంగా అంగీకరించింది ఆ రోజు. ఈరోజు సిగ్గెట్ల లేకపోయా మీకు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా విద్యార్థుల గురించి ఆలోచించలే, ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించలే, ఏ రోజు కూడా బాధ్యతతోటి వివరించలేదు. 317 కానివ్వండి, జియో 46 కానివ్వండి, గురుకులలో రిలింక్విష్మెంట్ కానివ్వండి, ఎస్ఐపిసి కానిస్టేబుల్ సంబంధించి లాంగ్ జంప్ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా రోజు మీరు తీసుకొచ్చినాయి కదా, మీ తుక్లక ఆలోచనలతోటి తీసుకొచ్చిన విధానం వల్లనే కదా ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడేది, ఈరోజు నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంది. ఆఖరికి ఆ రోజు ఎలక్షన్స్ ముందు ప్రవళిక అని చెప్పి ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే, ప్రవళిక అనే ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా వక్రీకరించి దాన్ని కూడా మీరు వంకటింకర్గా చేసి తనేదో తన సొంత ప్రయోజనాల కోసం ఆత్మహత్యలు చేసుకుందని చెప్పి మీరు ఆ రోజు మాట్లాడటం జరిగింది. సిగ్గుశరం ఉండాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము విద్యార్థుల గురించి సరూర్ నగర్లో సభ ఏర్పాటు చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. అరే బాబు, మీరు నిన్న మాట్లాడుతూ 2,30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మీరు చెప్పారు. కల్వకుంట్ల తారక రామారావే అఫీషియల్గా శ్వేతపత్రం రిలీజ్ చేసిండు రీసెంట్గా. ఏమని? మా 10 ఏళ్ల పాలనలో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినాము, అందులో కూడా 6,258 ఉద్యోగాలు మేము ప్రక్రియ కంప్లీట్ చేయలేదంటే అంటే మీ 10 ఏళ్లలో మీరు ఇచ్చింది 1,00,000 చిల్లర ఉద్యోగాలు. 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలే. కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అమ్ముకునే ప్రయత్నం చేశారు. అమ్ముకొని కనీసం టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఆ ఉన్న వాళ్ళని తొలగించకుండా దాన్ని మీ పిఏలు మీ దగ్గర ఉన్న వ్యక్తులతో అమ్ముకొని దాన్ని మీరు కాపాడే వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసి తప్పు చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఈరోజు బయటికి వచ్చి మేము విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నాము, నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నాము. ఉద్దేశపూర్వకంగా నేను రికార్డ్ చెప్తున్నా. ఇవాళ ఈరోజు కావాలని చెప్పని ధర్నా చేస్తే రైతులు వస్తలేరు, ప్రజల గురించి ఇష్యూస్ పైన మాట్లాడితే ప్రజలు వస్తలేదు, ఎవరిని రెచ్చగొట్టాలన్నా ఎవరు రెచ్చిపోవడం లేదు, అందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వంలో సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి తెలుసుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నిరుద్యోగ సభ అని చెప్పి సరూర్ నగర్లో పెట్టి శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా, శాంతి భద్రతలకి భంగం కలిగించి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయనీకి ఒక కుట్ర కల్వకుంట్ల తారక రామారావు అండ్ కంపెనీ, కేడీ అండ్ కంపెనీ నాయకత్వంలో ఈరోజు జరుగుతుంది. కావాలని చెప్పి దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు కావాలని చెప్పి అక్కడ విద్యార్థులని పెద్ద ఎత్తున మోహరించి శాంతి భద్రతలకి భంగం కలిగించి లా అండ్ ఆర్డర్ దెబ్బతీయనీకి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు కావాలని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదైతే ఆత్మహత్యలకి పాల్పడే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నము కేటీఆర్ హరీష్ రావు చేయనీకి కుట్ర చేయనీకి ఈరోజు సభని ఏర్పాటు చేస్తుండ్రు. మళ్ళా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా విద్యార్థులను రెచ్చగొట్టి బలి తీసుకొని వాళ్ళ యొక్క శవాల పైన రాజకీయం చేసిండ్రో ఈరోజు కూడా మరొకసారి దానికి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. మీరు ఎవరు కూడా వాళ్ళ ఉచ్చులో పడకండి, ఈ కేటీఆర్ చెప్తున్న మాటల్ని నమ్మకండి. నిజంగా కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ల వారి పరిపాలనలో ఎవరైతే చనిపోయిన విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు, ఎవరైతే ఈరోజు పేపర్ లీక్ల వల్ల నష్టపోయిన వేలాది మంది విద్యార్థులకి, ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా కాళ్ళు మొక్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముందు కేటీఆర్. ఈరోజు మేమేం చేసినామని చెప్పి నువ్వు మాట్లాడుతున్నాము. మా 2.5 ఏళ్ల పరిపాలనల గ్రూప్ 1 సంబంధించి 562 పోస్టులు కానీ, గ్రూప్ 2 782, గ్రూప్ 3 1370, గ్రూప్ 4 8,143, టీజీపీఎస్సీ వివిధ వేరే పరీక్షలు 6,469, టోటల్ టీజీపీఎస్సీ పరిధిలో 18,322 పోస్టులు. దానితో పాటు డిఎస్సి 11,062 డిఎస్సి పోస్టులు కేవలం 3 నెలల లోపల ప్రక్రియని పూర్తి చేసినాము. గురుకులవి 8,400, టీఎస్ ఎల్పిఆర్బి బోర్డువి 16,067,
మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్లో 8,822, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 4,682, అదేవిధంగా పవర్ సెక్టార్లో 470, 465 అంటే 911, దాదాపు 80,960 పోస్టులని ప్రజాప్రభుత్వము 2.5 ఏళ్లలో భర్తీ చేయడం జరిగింది. దానితో పాటు అండర్ ప్రాసెస్ ఏదైతే వివిధ స్థాయిలలో ప్రాసెస్లో పెండింగ్లో ఉన్నాయి 13,197 పోస్టులు అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. దానితో పాటు కొత్తగా శాంక్షన్ అయిన పోస్టులు కరీంనగర్ చొప్పదండి డిగ్రీ కాలేజ్లో 20 పోస్టులు, ఏదైతే ఏ సముద్రం ఫైర్ స్టేషన్లో 18 పోస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్ 7,432 పోస్టులు, 3 టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి 6,278 పోస్టులు, అంగన్వాడీ సంబంధించి 15,982 పోస్టులు, సీడ్ కార్పొరేషన్ సంబంధించి 19 పోస్టులు, డైట్ కాలేజెస్కి సంబంధించి 86 పోస్టులు, డెప్యూటీ ఈఓ పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్వి 24 పోస్టులు, ఏఈఆర్ఎన్బి డిపార్ట్మెంట్వి 290 పోస్టులు, పోలీస్ కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డువి 20 పోస్టులు, టౌన్ ప్లానింగ్ వివిధ మున్సిపాలిటీల 17 పోస్టులు, దాదాపు అండర్ ప్రాసెస్లో ఉన్నాయి 30,186 పోస్టులు. అంటే 80,000 ఆల్రెడీ కంప్లీట్ చేసినాము, 30,000 అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు కేవలం ఇచ్చింది 1,00,000 చిల్లర. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఇప్పటికీ 1,10,000 పోస్టులు కంప్లీట్ అయినాయి, అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ప్రజాప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుంది. వివిధ వేరే డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులకు కూడా ఏదైతే ఫైనాన్స్ క్లియరెన్స్ కోసము క్లియరెన్స్ అవి కూడా విడుదల చేయడానికి ప్రజాప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుంది. ఇవన్నిటిని చూసి తట్టుకోలేక గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, వాళ్ళ పార్టీకి వెళ్ళిపోయిన కల్వకుంట్ల కవిత గారు కానీ, అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి దిల్సుఖ్ నగర్ పరిధిలో ఉన్న కొంతమంది వ్యక్తులని విద్యార్థుల మధ్యలో చేర్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదైతే ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలని చేస్తుండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరగరాంది ఏదన్నా జరిగితే, ఏదన్నా విద్యార్థి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే దానికి సంపూర్ణ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ వహించాలి. మళ్ళీ చెప్తున్న కేటీఆర్, నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వందలాది మంది విద్యార్థులు నీ వల్ల ఆత్మహత్య చేసుకుర్రు, వేలాది మంది వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి, వాళ్ళ వయసు పరిమితిని కూడా వాళ్ళు కోల్పోయినరు. 12 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయినాం. నిర్వహిస్తామని చెప్పి నిర్ణయించుకున్న వాటిని కూడా అమ్ముకునే ప్రయత్నం చేసినాం. మళ్ళా సిగ్గుశరం లేకుండా ఈరోజు ఎవరు కూడా వస్తలేరు, బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి మళ్ళా నిరుద్యోగులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ముమ్మాటికి సరైనది కాదు. ఇప్పటికన్నా ఈ పిచ్చి పిచ్చి చేష్టలు మానుకోకపోతే తప్పనిసరిగా ఇవన్నిటినీ తెలంగాణలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఈ కోణంలో ఆలోచించి రేపు జరగబోయే సభలో ముందు కేటీఆర్ని ఇవన్నిటిపైన నిలదీసి, ఈరోజు మీరు ఎదుర్కొంటున్న జియో 46 ఇష్యూ కానీ, దానితో పాటు రిలింక్విష్మెంట్ ఇష్యూ కానీ, ఏజ్ రిలాక్సేషన్ ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చింది 317 ఇష్యూ కానీ, ఈ తుక్లక్ నిర్ణయాలన్నీ కూడా రేపు సభ ఏర్పాటు చేసే కల్వకుంట్ల తారక రామారావు గారిని, ఆయనని ముందు ఈ డ్రామారావుని, ఈ మచ్చర్ పైల్వాన్ని దీనిపైన ప్రశ్నించవలసిందిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానికే చెప్తున్నా, వాళ్ళు కావాలని చెప్పని రైతులని ధర్నాలకి రమ్మంటే రైతులు వస్తలేరని చెప్పి స్వయాన బల్కసుమనే యాక్సెప్ట్ చేశారు. ఈరోజు ప్రజాప్రభుత్వము పనిచేస్తున్న తీరు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న తీరుతోటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. నిరుద్యోగుల పట్ల కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కూడా ఆల్రెడీ ఇప్పుడు అండర్ ప్రాసెస్లో 30,000 పైచిల్కు జాబ్స్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వివిధ కారణాలు, ఎస్సీ కేటగరైజేషన్ కానీ, బీసీ రిజర్వేషన్, వివిధ కారణాల వల్ల కొద్దిగా డిలే అయింది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఇవన్నీ అండర్ ప్రాసెస్ చేసి చాలా వాటికి ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్సెస్ అయినాయి. మిగతా పోస్టులకు కూడా త్వరలోనే అవన్నిటిని కూడా భర్తీ చేస్తాము. కానీ దీన్ని సాగుగా చూపించుకొని ఏ సెక్టార్ కూడా వాళ్ళ వెంట వస్తలేదు. మహిళలు వస్తలేరు, రైతులు వస్తలేరు, తెలంగాణ ప్రజలు వస్తలేరు. ఇప్పుడు కావాలని చెప్పని
హైదరాబాద్ పరిధిలో, దిల్సుఖ్ నగర్ పరిధిలో, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పరిధిలో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని, వీళ్ళకి సంబంధించిన వ్యక్తులని నిరుద్యోగుల మధ్యలో చేర్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదైతే నిరుద్యోగులను అక్కడ రెచ్చగొట్టించే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. అక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా వ్యక్తిగతంగా అందరూ కూడా నాకు దగ్గర వారు. సో వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ప్రవళిక చనిపోయినప్పుడు కానీ, బోడా సునీల్ నాయక్ చనిపోయినప్పుడు కానీ, నవీన్ చనిపోయినప్పుడు కానీ, మహేష్ చనిపోయినప్పుడు కానీ, హుజరాబాద్లో షబ్బీర్ చనిపోయినప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు మీరు అమాలి పని చేసుకొని బతకండి అని చెప్పి మన పైన మాట్లాడడం జరిగింది. మన గురించి ఆ రకంగా వారు మాట్లాడడం జరిగింది. మనము రిప్రజెంటేషన్లు ఇయ్యనీకి వెళ్తే మన ముఖాల పైన కొట్టి మనని అరెస్ట్ చేసిన పరిస్థితులను ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. జియో 46 విద్యార్థులు మనం సెక్రటేరియట్ అసెంబ్లీ ముట్టడి చేయనీకి పోతే మీ పైన కేసులు పెట్టిస్తే ప్రభుత్వం వచ్చినాక అవన్నిటిని కూడా న్యాయపరంగా క్వాష్ చేయించింది ఎవరో ఒకసారి మీరు ఆలోచించండి. గురుకులంకి సంబంధించిన విద్యార్థులు రిలింక్విష్మెంట్ ఎవరి వలన ఈ పరిస్థితి ఏర్పడ్డదో ఒకసారి ఆలోచించండి. లాంగ్ జంప్ స్టూడెంట్స్, ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఆ రోజు లాంగ్ జంప్ గురించి మనము గాంధీ భవన్లో ధర్నా చేస్తే మనను అరెస్ట్ చేసి కేసులు పెట్టించింది ఎవరో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆ దొంగలు వచ్చి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్టున్నాయి. సంపినోడే వచ్చి పరామర్శ చేసినట్టుంది. ఇవన్నిటిపైన కూడా తెలంగాణ ప్రజలందరూ నేను చెప్పిన విషయాలపైన ఒకసారి ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, నిరుద్యోగులు ఎవరు కూడా ఆ సభకి వెళ్ళిన ఈ విషయాలపైన ముందు కేటీఆర్ని అండ్ కంపెనీ, ఆ డ్రామా కంపెనీని తెలంగాణ ప్రజలకి ఈ చేసిన మోసాలకి ముందు సాష్టాంగ నమస్కారం చేసి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కేటీఆర్ని మాట్లాడమని చెప్పాలని చెప్పి మీరు డిమాండ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.